ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ తమీం అన్సారియా సమీక్ష సమావేశం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని పరిస్థితులపై కలెక్టర్ ఆరా తీశారు. ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా నిరంతరం క్షేత్రస్థాయి పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ చేపట్టాలన్నారు. నీటి వనరులు లేని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని, ఎలాంటి అవకతవకలు లేకుండా పూర్తి చేయాలన్నారు. ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేయకుండా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తిస్తే బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. నమస్కారం. మన ప్రకాశం జిల్లాలో బంగారు బాల్యం ఓరియంటేషన్ ప్రోగ్రామ్ డివిజన్ లెవెల్లో జరుగుతున్నాయి. నిన్న కనిగిరి డివిజన్లో చేయడం జరిగింది. ఈరోజు మార్కాపురం డివిజన్లో విలేజ్ లెవెల్ బంగారు బాల్యం కమిటీ మెంబర్స్, అదేవిధంగా మండల్ లెవెల్ బంగారు బాల్యం కమిటీ మెంబర్స్కు వన్ డే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దీంట్లో ఈ బంగారు బాల్యం ప్రోగ్రాం గురించి వివిధ అంశాలపై వారందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా చైల్డ్ మ్యారేజ్, మన ప్రకాశంలో ఎక్కువ చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయి కాబట్టి దాంటిని ఆపడానికి ప్రత్యేకంగా చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ గురించి ప్రతి ఒక్క విలేజ్ లెవెల్ కమిటీ మెంబర్స్, మండల్ లెవెల్ కమిటీ మెంబర్స్ వారికి ఒక బాధ్యతల గురించి వారికి డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. అదే తప్ప చైల్డ్ రిలేటెడ్ అదర్ యాక్ట్స్, చైల్డ్ లేబర్ యాక్ట్స్, చైల్డ్ ట్రాఫికింగ్ యాక్ట్స్, అదేవిధంగా జువెనైల్ జస్టిస్ యాక్ట్ గురించి అందరూ